హాయ్ అండి. ఈరోజు ఎండు చేపల కూర వండుతా. సింపుల్గా వండుతా ఎండు చేపల కూర. ఇప్పుడైతే వండడం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ నూనె పోసుకుందాము. స్పూన్నర వేసిన సరిపోద్ది. ఈ స్పూన్నర పోసిన, ఎందుకంటే ఎక్కువ నూనెలు వాడద్దని కొంచెం కొంచెం తగ్గిద్దామని తగ్గిస్తాను. ఫస్ట్ అయితే ఆవాలు, జీలకర్ర, ఆవాలు వేసుకుందాము. ఇట్లా చిటపటలు అంటున్నాయి కదా, చిటపటనంగా ఉల్లిపాయలు వేసుకుందాము. కరివేపాకు వేసుకుందాము. పసుపు వేసుకుందాము. కలుపుకుందాము. వండడం సింపుల్గానే, తినడం కూడా కమ్మగానే ఉంటుంది. అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇష్టమే, అలవాటు లేని వాళ్ళకు కష్టమే కొంచెం తినడం. ఇది అలవాటు ఉన్న వాళ్ళైతే ఒక్కసారి, ఇలా అలవాటు లేని వాళ్ళు కూడా తినేవాళ్ళు ఒక్కసారి తిని చూడండి. చూస్తేనైతే అసలు మీరు వదలరు, అంత కమ్మగా ఉంటుంది. అల్లము, వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుందాము. ఇందులో ఇదంతా కలుపుకుందాము. ఈ ఉల్లిపాయ మంచిగా ఇట్లా వేగాలి, మంచిగా ఫ్రై కావాలి. ఇట్లా ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఎండు చేపలు అయితే శుభ్రంగా సాల్ట్ వేసి కొంచెం వేడి నీళ్ళు పోసి అయితే ఇది ఇట్లా తెల్లగా మంచిగా ఇట్లా నీట్గా తెల్లగా అయ్యేటట్టు ఈ తలలు తీసేసి ఇవైతే కడిగిన, ఎందుకంటే ఇట్లా నీట్గా కడుక్కోవాలి, కొంచెం మురికి మురికి ఉంటాయి. ఇవన్నీ తీసేసిన తలలు ఇట్లా. ఇవైతే ఇప్పుడు వేసుకుందాం ఇలా, ఎందుకంటే సాల్ట్ వేసి వేడి నీళ్ళు పోతేనే ఇంత నీట్గా అవుతాయి. ఇట్లయితే కడుక్కోవాలి. ఇది కూడా కొద్దిసేపు ఈ నూనెలో వేయించుకోవాలి. ఇట్లా వేగితేనే మంచిగా ఉంటాయి. మంచిగా ఈ చేపలు ఇది గట్టిగా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి తింటే. ఇట్లా వేపుకోవాలి, కొద్దిసేపు వేపుకుంటే అయిపోద్ది. చేపలు ఇట్లా నూనెలా వేగుతూనే ఉండాలి కొద్దిసేపు. ఇట్లా కలుపుకుంటా కొద్దిసేపు ఇట్లా వేపుకోవాలి. ఇట్లా వేగినాక సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. కొంచెం ఎక్కువనే పడుతుంది ఇంట్లో, ఎందుకంటే చింతపండు సూపు వస్తున్నాం కదా, అందుకే సాల్ట్ ఎక్కువనే పడుతుంది. 2 చెంచాలు అయితే పడుతుంది. చూద్దాం, మళ్ళీ టేస్ట్ చూసినాక వేసుకుందాం. 2 చెంచాలు వేసిన అంటే చిన్న దాంతో సరిపోద్ది దాదాపు.
ఇప్పుడు కారం వేసుకుందాము. ఈ కారం కూడా 2 చెంచాలు వేసుకుందాము. దీంతో సరిపోద్ది. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. మాకైతే సరిపోద్ది ఇది. ఎందుకంటే ఇది పులుపు కూర కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువనే పడుతుంది. ఈ చేపలు అయితే చేదు ఉండయి, ఎందుకంటే ఇవి ఇట్లా సందమామ కొడిపాలు అంటారు. ఇవి అస్సలు చేదు ఉండయి, టేస్ట్గానే అయితే ఉంటాయి. ఇవి అన్నిట్లా మంచిగా దగ్గరికి వచ్చినాక వేగినాక ఇందులో చింతపండు సూపు పోసుకోవాలి. ఫస్ట్ చింతపండు నానబెట్టి సూపు తీసి పెట్టుకోవాలి. ఈ సూపు పోసుకోవాలి. ఇది చిక్కగా ఉంది, ఇంకా కొంచెం వాటర్ వేస్తా. ఇందులో మరీ పుల్లగా అయిపోద్ది ఇది. ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాము. ఇవి వంకాయ వేసి వండుకోవచ్చు, సొరకాయతో వండుకోవచ్చు, బీరకాయతో వండుకోవచ్చు, ఇవి ఇట్లా టమాటాతో వండుకోవచ్చు, ఇట్లా చింతపండు సూపు పోసి కూడా వండుకోవచ్చు. ఎట్లా వండుకున్నా మంచిగానే ఉంటాయి టేస్ట్గా. సరిపోద్ది. ఇప్పుడు పులుపు చారు కంటే చిక్కగా పోసుకోవాలి, మరి పలచగా కాకుండా. కొద్దిసేపు అయితే ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇప్పుడు మెంతులు, జీలకర్ర వేంపిన పొడి వేసుకుందాము. కొంచెము వేంపిన ధనియాల పొడి, అన్ని మసాలాలు వేసి వేంపి పట్టిన ఇది. కలుపుకుందాము. ఉడకని కొంచెం ఈ సూప్ అంతా దగ్గరికి రావాలి. మూత పెట్టుకుందాము. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. ఈ ఎండు చేపల కూర అయితే పచ్చి చేపల కూర కంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చికెన్ మటన్ కంటే కూడా టేస్ట్గా ఉంటుంది. ఈ వర్షాకాలం వర్షం పడతా అంటే ఇది వండుకొని తిన్నామనుకోండి, ఇష్టంగా కడుపు నిండా అన్నం తినచ్చు. ఎందుకంటే ఈ కూరగాయలు అవి ఇవి కొంచెం చల్లగా ఉన్నప్పుడు తినబుద్ధి కాదు కదా. ఈ కూర అయితే ఇష్టంగా తినచ్చు ఈ తినేవాళ్ళు అయితే. ఇంకా తినని వాళ్ళు కూడా తినచ్చు. ఒక్కసారి అయితే చూస్తే టేస్ట్ చూస్తే తింటారు. చేపలు అయితే ఇంక ఉడకాలి, కొద్దిగా తెల్లగా ఉన్నాయి కదా. ఇవి వర్షాకాలం పురుగులు వస్తాయి ఇంట్లో అని అనుకుంటారు, కానీ మంచి ఎండబెట్టి ఒక పేపర్లో పోసి మంచిగా దాచిపెట్టుకుంటే అసలు ఏమీ రావు. ఇవి చూసి వండుకుంటే అయిపోద్ది. నేనైతే ఎప్పుడైనా అట్లా దాచిపెడతా. ఇట్లా కరిమరి పోయినప్పుడు తీసుకొస్తా, హాఫ్ కేజీ తీసుకొస్తా. అసలు వాళ్ళు కూడా మంచిగా ఎండబెడతారు. ఏ రోజైతే ఒక పురుగు సుత నాకైతే కనపడలే. వర్షాకాలం పురుగులు వస్తాయి ఎండు చేపల్లా అని అంటారు, కానీ ఏ రోజైతే పురుగులు అయితే నాకు కనపడలేదండి. నేనైతే చూసే శుభ్రంగా కడుగుతీవి. ఈ తలలు దుంచి తోకలు తలలు అన్నీ దుంచుకొని అయితే శుభ్రంగా కొంచెం వేడి నీళ్ళు పోసి అయితే కడుగుతా. నేను చూసి కడుగుతా. చూసినప్పుడైతే నాకు ఏ రోజు కూడా కనపడలే పురుగులు. ఇట్లా అయితే వండుకుంటేనైతే చాలా ఇష్టంగా తినచ్చండి తినే వాళ్ళైతే. ఇంకా ఖర్చు సుధా పెద్దగా ఏం కాదు. ఇంకా మనం పచ్చి చేపల కూర కంటే అయితే టేస్ట్గా ఉంటుంది ఇది. ఒక్కసారి అయితే మీరు ఎప్పుడు వండని వాళ్ళు ఉంటే వండుకొని చూడండి, టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. మీకు గిట్ట నచ్చినట్టయితే ఇష్టం అనిపిస్తే వండినాక తిన్నాక టేస్ట్ బాగుంటేనైతే కామెంట్ చేయండి బాగుందని. వండుకొని తిన్న వాళ్ళు నేనైతే ఇట్లా వండుతా, నాకైతే ఇష్టం. మా ఇంట్లో అందరు తినరు, కానీ కొందరం తింటాం కొందరం తినము. నేనైతే తింటా.
అందుకే నేనైతే ఇది వండుకుంటా, నాకు ఇష్టం కాబట్టి. ఇంకా చికెన్ కంటే మటన్ కంటే పచ్చి చేపల కూర కంటే నాకు చాలా ఇష్టము. ఇవైనా ఈ ఎండు చేపలైనా ఎండు రొయ్యలైనా నాకు ఇష్టం కాబట్టి నేను వండుకుంటా ఎక్కువ. ఇంకా టేస్ట్గానైతే ఉంటుంది. ఇంకా కొద్దిసేపు అయితే ఉడికితే సరిపోద్ది. చూద్దాము. ఈ ఎండు చేపల కూర వండడం అయితే అయిపోయిందండి. మీకు కనుక నచ్చితే ఒకసారి వండుకొని చూడండి. ఈ కూర మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, చేసుకొని వాళ్ళు. ఇంకా ఏంటంటే ఇట్లా చేపలు అయితే ఇట్లా ఉడకాలి. ఇట్లా ఉడికినప్పుడే ఈ సూపు కూడా కొద్దిగా చల్లగా అయిందంటే ఇంకా దగ్గరికి వస్తుంది. ఇంత ఉండదు, అంత దగ్గరికి వస్తుంది. చేపలు అయితే ఇట్లా ఉడకాలి. ఇట్లా ఉడికినప్పుడే ఈ కూర ఉడికినట్టు. ఎందుకంటే కొంచెం సూపు ఉందనుకుంటారు మీరు, ఈ సూపు కూడా చల్లగా అయిందంటే దగ్గరికి వస్తుంది. ఇంకా టేస్ట్గా అయితే ఉంటుంది. మరి నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి అయితే వెళ్ళి చూడండి. చూసినప్పుడే నేను ఈ కూరలు ఎట్లా వండుతానా అన్నది మీకు తెలుస్తుంది. మరి తెలంగాణలో మా ఇంట్లోనైతే ఇట్లే వండుకుంటాము కూరలు. నేనైతే ఇట్లనే వండుతా. ఇట్లయితేనే మా పిల్లలైనా మా వారైనా ఇష్టంగా తింటాడు. కాకుంటే ఈ కూర అయితే మా ఆయన తినడు, మా వారు తినడు. ఇంకా మా పిల్లలు కూడా అందరు తినరు. కొందరు తింటారు, కొందరు తినరు. ఇంకా నేనైతే తింటా. ఇప్పుడైతే తిందామని అయితే అనుకున్నా. మరి మీకు నచ్చితేనైతే లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి ఎట్లుందన్నది. ఇంకా మరి మళ్ళీ మట్టితో కలుద్దామండి. ఇప్పుడు ఇంకా ఉంటా మరి. సరేనా? బాయ్.